హాయ్ ఫ్రెండ్స్! వైజాగ్ టు హోమ్ వ్లాగ్ అనమాట. ఇంటికైతే బయలుదేరుతున్నామండి. టైం వచ్చేసి 4:30 అయిందనమాట. మా వారైతే నన్ను లేపి బట్టలన్నీ కూడా ఒక చోట ఇచ్చేసి ఆయనైతే ఫ్రెష్ అవ్వటానికెళ్లారు. నేను అవన్నీ మడతబెట్టి బ్యాగుల్లో అయితే సర్దుతున్నాను. 6:00కల్లా రూమ్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలనమాట. ఎందుకంటే మేము దిగిన రోజు 5:30కే దిగాము రూమ్‌లోకి. బట్ వాళ్ళకి అదే టైం ఇవ్వాలి అని పిల్లలున్నారు కొంచెం లేట్ అవుతుందిలే అని చెప్పటం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే ఇచ్చారనమాట. మనం ఇంకా ఎక్కువ సేపు ఉన్నామనుకోండి అద్దె పడుతది. సో, అందుకోసమే గబగబా అయితే కానిచ్చేస్తున్నాము. ఇక మేమైతే బస్సులేం బుక్ చేసుకోలేదు. వచ్చేటప్పుడైతే వైజాగ్ బస్ అయితే బుక్ చేసుకున్నాం సత్పల్లి టు వైజాగ్. బట్ ఎళ్ళేటప్పుడు మాత్రం అంత అవసరం లేదు. మీకు బసెస్ దొరుకుతాయని అయితే చెప్పారనమాట. ఇక బస్ స్టాండ్‌కి బయలుదేరిన తర్వాత చూడాలి మా సిట్యుయేషన్ ఎలా ఉంటది. దేవుడి దయ వల్ల దొరికితే బావుండు. అదే కోరికనమాట. నుంచొని ఎళ్ళటాలు ఇలాంటియంటే చాలా ఇబ్బందవుతది. కొంచెం మనకి కిటికీ వైపు ఉంటే ఫ్రెష్ గాలి తగులుకుంటే ముందు వామిటింగ్ ఫీలింగ్ లేకుండా ఉంటది. టిఫిన్‌లు, టీలు అలాంటియి ఏం పెట్టుకోదలుచుకోలేదు. ఒకవేళ ఎళ్ళిన తర్వాత బస్ స్టాండ్‌లో ఉంటే ఆ ఫెసిలిటీస్ అప్పుడు చూసుకుందాంలే అనేసి. ఈ సంయుక్తను అటు ఇటు కదులుతుంది గానీ లెగటానికి ఇష్టపడట్లేదు. మార్నింగ్ అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. సో, అది. ఇక నా గురించి మాట్లాడుకుందాం. మీరు టైటిల్ ఆల్రెడీ చూసారు. ఫుల్ వీడియో అయితే ప్లీజ్ వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత అప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అప్పుడు నాకు కొంచెం బెనిఫిట్ అయితే వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లేదా నా గురించి తెలియని వాళ్ళకైతే నేను నా గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఫస్టు ఒక్క మాట మాత్రం గమనిక అని చెప్తాను. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్‌లో నా లైఫ్ గురించి ఒక 40% మాత్రమే మీకు చూపిస్తాను. నా లైఫ్ గురించి 60% అసలు మీకేం తెలియదు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో, ఎవ్వరైనా సరే ఏ యూట్యూబర్ అయినా అంతే. వాళ్ళ లైఫ్ పూర్తిగా తెచ్చి యూట్యూబ్‌లో పెడుతున్నారనుకోండి జస్ట్ మీ భ్రమ మట్టుకే తప్ప ఎవరు పెట్టుకోరు. ఇక ఒకవేళ ఉంటే అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే మీ రిలేటివ్స్ అలా ఏమైనా ఉంటే నాకు తెలియదు కానీ బట్ నా గురించి నేను చెప్తున్నాననమాట. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నా పేరు శివపార్వతి అండి. నాకు 17 ఇయర్స్‌కి మ్యారేజ్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి తర్వాత కొంచెం అంతా రిజల్ట్ రోజు మా ఎంగేజ్‌మెంట్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి నేను 9థ్ వరకు లంకపల్లిలో చదువుకున్నాను. 10థ్ ఏమో మనం అంత పెద్ద స్టూడెంట్‌లం గాదు గాబట్టి మీడియం సైజులో చదువులు గాబట్టి మా చిన్నన్నయ్య తీసుకుపోయి నరసాపురంలో 1 ఇయర్ చదివిచ్చారనమాట. సో, మార్క్స్ గూడా బానే వచ్చినియిలెండి. ఒక 400 బానే అంటే ఓ రేంజ్‌లో కాదు ఒక 400. అండ్ తర్వాతొచ్చేసి ఇక ఇంటరు నేను సత్పల్లిలో చదువుకునేదాన్ని. మాది పక్కా పల్లెటూరు. ఆటో ఫెసిలిటీ తప్ప బస్ ఫెసిలిటీ లేదు. ప్రతిరోజు ఆటోకి రావాలంటే 15-20 ఛార్జీ. ఉదయం 20, సాయంత్రం 20 అంటే రోజుకు 40. అలా మన వల్ల కాదు కాబట్టి ఒక సైకిల్ అయితే కొన్నారు నాకు. నాకు 5థ్ క్లాస్‌లో మా ఫ్రెండ్ భవాని అయితే సైకిల్ నేర్పించింది. తన మేలు ఆ క్షణం ప్రతిరోజు నేను సైకిల్ తొక్కేటప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండేదాన్ని. మా అన్నయ్యోళ్ళు గాని, మా అమ్మ గాని, మా నాన్న గాని ఎవ్వరు నేర్పలేదు. తను నాకు సైకిల్ నేర్పటం వల్లే ఈ ఇంటర్‌లో నాకు హెల్ప్ అయ్యింది చదువుకోవటానికని నేను అనుకుంటూ ఉండేదాన్ని. సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని సైకిల్ మీద అనమాట. ఉదయం 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కొచ్చి లంకపల్లిలో సైకిల్ పెట్టి బస్ పాస్ ఉంటది కదా! సో, వెళ్ళి చదువుకొని మళ్ళీ సాయంత్రం 4:30కి ఆ టయానికి వదిలేస్తే గబక్కన బస్ స్టాండ్‌కొచ్చేసి ఉన్న బస్సుని యాలాడుకుంటైనా ఎక్కి లంకపల్లిలో దిగి అక్కడి నుంచి మళ్ళీ సైకిలేసుకొని వానైనా, వరదైనా ఉదయం, సాయంత్రం కంటిన్యూస్‌గా ఎళ్ళటం, రావటం అయితే ఉండేదనమాట. సో, ఇలా 2 ఇయర్స్ కంప్లీట్ చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు కుదిర్చి మ్యారేజ్ అయితే చేశారు. ఎందుకంటే కొంతమంది లవ్ మ్యారేజా అని కూడా డౌట్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాననమాట. సో, మా నాన్నగారి సిట్యుయేషన్ హెల్త్ పరంగా అమ్మ కొంచెం భయపడిపోయి పెళ్లి చేసుకోవాలి నాన్న సిట్యుయేషన్ అంటే కొద్దిగా ఆయన హెల్త్ ఇబ్బందుంది అనేసంటే ఓకే. డన్ అని యాక్సెప్ట్ చేశాను నేను కూడా. అప్పటికి మనకి ఏం తెలుసు ఏదైనా సరే. తర్వాతొచ్చేసి మాది వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబం. మా వారు కూడా వ్యవసాయమే చేసేది. నేనెప్పుడూ రిగ్రెట్‌గా ఫీల్ అవ్వలేదు. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు పర్సనల్‌గా అనిపించిద్ది. మంచిగా చూసుకునేవాడు, ఏ అలవాట్లు లేనోడైతే చాలు. అంతే తప్ప మనకి కోట్లు, నెలలోనే లక్షలు సంపాదించేటోడు గూడా గాదు. అవసరమైతే ఇద్దరం కష్టపడైనా సంపాదించుకోవచ్చు అని మెంటల్‌గా ఫస్ట్ నుంచి ఉండేటిదనమాట నాకు. సో, మ్యారేజ్ అయ్యి అట్లా వచ్చిన తర్వాత 18 ఇయర్స్‌కి అఖిలేష్ పుట్టారు. 20 ఇయర్స్‌కి సంయుక్త పుట్టింది. సో,
సో, తర్వాత నాకు గాల్ బ్లాడర్ స్టోనులో ఉండటం వల్ల 21 ఇయర్స్‌కి మళ్ళీ గాల్ బ్లాడర్ స్టోన్ ఆపరేషన్. మొత్తం 3 సిజరీన్‌లనమాట నాకు. 21 ఇయర్స్ వచ్చేసరికి 3 సిజరీన్స్ అయిపోయాయి. 21-22 అలా 3 సిజరీన్స్ అయితే అయిపోయాయి. నేను పెరిగి వచ్చిన వాతావరణానికి నాకు ఒక ఉమ్మడి కుటుంబంలో అడ్జస్ట్ అవ్వాలంటే, అంటే ఏదైనా మనకి నచ్చింది నచ్చలేదు అని చెప్పటానికి నాకు చాలా ఇయర్సే టైం పట్టింది. చూసేటోళ్ళకి ఇప్పుడు కనిపించిన పార్వతి వేరు. మ్యారేజ్ అప్పుడు కనిపించిన పార్వతి చాలా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీలో గాబట్టి, ముందు మన ఫ్యామిలీలో కంటే బయటోళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ మన లైఫ్‌లో అవుతూ ఉంటారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నేనేదైనా డ్రెస్ ఏసుకొని ఒక ఫంక్షన్‌కెళ్ళాను శారీ కట్టుకోవటం రాపోయినా. అండ్ తర్వాత వచ్చేసి మా ఫ్యామిలీ వాళ్ళు నాకు డ్రెసెస్ ఇప్పించిన. అదొక పెద్ద సెన్సేషనల్ న్యూస్ లెక్కుండేది. ఇప్పుడు వాళ్ళ పిల్లల లైఫ్‌లో వచ్చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి మనోళ్ళు, మనవరాలు పుట్టాక గూడా మోడల్ డ్రెస్సులేసి అయితే కూర్చోబెట్టుకుంటున్నారు కూతుళ్ళని. కానీ నాకు ఒకే పాయింట్ అర్థం గాదు. వీళ్ళ యొక్క కూతుర్ల లెక్క ఎదటోళ్ళు కన్న తల్లిదండ్రులు అలాంటోళ్ళు కారా అని నాకనిపిచ్చిద్ది. రిలేటివ్స్ అన్నోళ్ళు అందరూ మంచోళ్ళు గాదు, అందరూ చెడ్డోళ్ళు గాదు. కానీ కొంతమంది ఇలాంటి వేస్ట్ ఫెలోస్ వాళ్ళు మాత్రం రిలేటివ్స్ అంటే ఇలాంటోళ్ళే అన్న ముద్ర అయితే పడిపోద్ది. ఇప్పుడు లేడీస్ అయినా ఆఫ్‌కోర్స్ అంతే అన్నమాట. ఒక 10 మందొచ్చి నెగెటివ్ కామెంట్‌లు పెడితే ముందు మగోళ్ళు బెటరు, ఆడోళ్ళే పెట్టి సత్తారు అన్న ఫీలింగొచ్చేసింది. ఎందుకు అంటే ఇలా పెట్టే ఒక 10 మంది ద్వారానే అన్నమాట. సో, అలా నేను చాలా స్ట్రగుల్సే ఫేస్ చేశాను. అప్పట్లో కొంచెం డ్రెసెస్ కొనుక్కోవటం గూడా ఉండేది గాదు. పెళ్ళప్పుడు అమ్మ కొన్న 1, 2 డ్రెసెస్‌తోనే అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఒక్కొక్క రోజు ఎలా ఉండేదంటే నా సిట్యుయేషను నైటు ఆహ్, వదిలిన డ్రెస్సు అంటే ఇడిచిన డ్రెస్సు మార్నింగు ఉతికేసి నైటీ మీద ఉంటాం గదా! నైటు. సో, మార్నింగ్ ఉతికి ఆ డ్రెస్ ఎండలో ఎండేసుకొని కంచికి ఎండిన తర్వాత స్నానం చేసేదాన్ని. అలాంటి సిట్యుయేషన్ నేను చాలా మంత్స్ ఫేస్ చేశాను. యూట్యూబ్ అన్నది ఒక ఐడియా ప్రకారం మేము పెట్టుకున్న తర్వాత మా లైఫ్‌లోకి వచ్చినియి ఏంటంటే గౌరవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుంటేనే వాల్యూ. ఇది మాత్రం నోట్ చేసుకొని పెట్టుకోండి. చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా సరే డబ్బుంటే నీకిచ్చే వాల్యూ వాళ్ళు లెగిసి నీకు కుర్చీ ఇచ్చి కూర్చోమంటారు. డబ్బు లేపోతే గనక ఆడ కూర్చో అనేసి బల్లలు చూపిస్తారు. లేపోతే గనక కింద అరుగులైనా చూపిస్తారనమాట. అవి ఫేస్ చేసి ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఆ సిట్యుయేషన్‌లన్నవి. సో, అట్లా మేము చాలా ఫేస్ చేసున్నాము. అప్పుడు మాకు మనీ ఏంటి మనం చదువుకోలేదు. ఎర్న్ చేయాలంటే ఎలాగా? ఇక నువ్వు వ్యవసాయం చేసినన్నాళ్ళు చేస్తావు కరెక్టే. వ్యవసాయం చేసినా ఒక ఇయర్ ఎండింగ్‌కొచ్చేసరికి వర్షాలు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, పంటకి ఏ చీడ పురుగులు లేకుండా ఉంటే నీకు చేతికి డబ్బులొస్తాయి. ఎన్నొస్తాయి? నీ ఖర్చులు ఇవన్నీ తీసేసినా తిప్పి కొడితే ఒక 10,000, 20,000 రావు. ఈ డబ్బులతో పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మంచి స్టడీనివ్వగలుగుతావా? మా మామయ్య దగ్గరికెళ్ళి మామయ్య గారు నేను నా పిల్లని చదివించుకోవాలనుకుంటున్నాను. నెలకి 50,000 కట్టండి అంటే కడతారా? ఎందుకు కడతారు? ఎనక ఇంకో కొడుకున్నాడు గదా! తనను గూడా ఆలోచించుకుంటారు. మేమెంత ఇంట్లో పని జేసినా మాకు తినటానికి అండ్ తర్వాత ఏదైనా ఇబ్బందొత్తే చిన్న చిన్న ఆటికి తప్ప మొత్తం తీసుకొచ్చయితే మాకు పెట్టరు గదా! సో అలా ఉన్న మా మెంటాలిటీ నుంచి మేము ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు, మాకు ఒక మొబైల్ ద్వారా సో, యూట్యూబ్ అంటే ఏంటో తెలిసింది. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కష్టపడ్డాను. ఫలితం రాలేదు. ఇంక ఇది గాదు ఇంకేంటి అప్పట్లో విలేజ్ యూట్యూబర్స్ ఎక్కువ లేరు. విలేజ్ గురించి చూపించుకుంటే కష్టపడదాం అనుకున్నాను. కష్టపడ్డాను. సో, కష్టపడ్డాక కొంచెం నేను ఎర్న్ చేస్తున్నప్పుడు ఏముంటాయి నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి గదా! నేను పడ్డ స్ట్రగుల్స్‌కి, నేను పడ్డ బాధలకి కొన్ని కోరికలుంటాయి నాకు. సో, అలా నేను డ్రెసెస్ వేసుకోవాలి అండ్ తర్వాతొచ్చేసి పిల్లలకి మంచి బట్టలు అలా నేను ప్రిపేర్ అయ్యి వాళ్ళకి కొనేదాన్ని, నేను కొనుక్కునేదాన్ని. బాగా లైఫ్ అంతా మంచిగానే ఇదవుతూ ఉండేది. సో, ఉంటే ఇప్పుడెలా అంటే పిల్లలు ఎదిగిపోతున్నారు. ఎదిగిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటదంటే మమ్మీ నాకు ఈ డ్రెస్ ఒద్దు, ఇది గుచ్చుకుంటుంది, బరగ్గుంది. మమ్మీ నాకు ఈ హెయిర్ స్టైల్ ఒద్దు, నొప్పొస్తుంది. లేపోతే మమ్మీ నాకు కాటుకొద్దు, మమ్మీ నాకు ఆ పౌడర్ ఒద్దు. ఇలా పిల్లలెలా అంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే చూస్తారు. పసిపిల్లే మనం పౌడర్ డబ్బాలోంచి పౌడర్ తీసి రాత్తుంటే గిరాటేసే రకాల్లో ఇప్పుడు పిల్లలు తయారయ్యారు. సో, మరి అప్‌డేట్ అవుతున్నారు గదా! వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళుంటారు. సో, అది తప్పని నేననను. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండగూడదు. అది ఇప్పుడు అసలు సమస్య. ఇక నా గురించి చెప్పటం అయిపోయింది గదా! ఇక మన వీడియోస్‌లో పడేటటువంటి స్ట్రగుల్స్ నేను జెప్తాను. మా ఆయనేదో ఒప్పుకొని ఒక కపుల్ డ్రెస్ అని వైజాగ్ ఎళ్ళేటప్పుడు నేనేసుకుందామని యేసుకుంటే, "నీకిద్దరు పిల్లలున్నారు, పెళ్లయింది, సిగ్గు లేదా? బుద్ధి లేదా? ఛీ! థూ! ఏంటా డ్రెస్సు?" ఆ! అనేసి. ఏమైంది? నిండుగానే యేసుకున్నాను గదా!
ఆఖరికి స్కార్ఫ్ గూడా మా ఆయనయితే ఎందుకు ఫ్రీ కంఫర్ట్‌గా ఉండన్నా గాని వద్దు అని నేను స్కార్ఫ్ యేసుకొనొచ్చాను. కొంతమంది మెంటాలిటీ వోళ్ళుంటారు. చున్నీలేసుకోలేదని అరుస్తారు గదా! సో, చున్నీల సంగతి పక్కనుంచు. కనీసం జీన్స్ మీద స్కార్ఫ్ అయినా ఏదో యేసుకొని ఇది జేస్తే కాస్త తిట్లు ఆగుతారంటే ఇంకాస్త ఎక్కువైపోయినియి మీ యవ్వారాలు. మీ పిల్లలకి మీరు మీ లైఫ్‌లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. మీరు ఆడవాళ్ళే కదా! చిన్న చిన్న కోరికలను గూడా తీర్చుకోగూడదా? కొంతమంది జీన్స్ యేసుకున్నావు. రేపటి నుంచి చెడ్డీలేసుకుంటా థూ అంట. ఒక్కొక్కసారి నాకనిపిచ్చిద్ది సారీ అలాంటోళ్ళు నాకు కనపడితే ఎడం కాలు చెప్పు తీసుకొని తన్నబుద్దయ్యిద్ది. ఏంటి అసలు మనం మాట్లాడేది? మన లైఫ్ ఎంత ఇదిగా మనం రన్ జేసుకుంటున్నాం. చుట్టుపక్కల ఉన్న ప్రెషర్‌కైతే, ఫ్యామిలీ ప్రెషర్స్‌కైతే ఆ! ఇంట్లో పిల్లల సంగతి ఏంటి? ఫ్యూచర్ ఏంటి? అని ఎంత సేటు మనం ప్రెషర్ తీసుకుంటున్నాం. మన ప్రెషర్‌లో రిలీఫ్ ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో ఉన్నోళ్ళనెళ్లి తిట్టడమే రిలీఫు. అది నాకర్థమైంది. ఎలాగో తెలుసా? యాక్చువల్లీ నేను ఎదుర్కొన్న సమస్య అది నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఒకరోజు నార్మల్ బాతాకానీ జరుగుతుందంట అపార్ట్‌మెంట్‌లో. జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ మామూలుగా మంచి మంచి టిప్స్ ఆటి వీడియోస్ బాగొస్తుంటాయి. అవి ఇవి అని చెప్తున్నప్పుడు, సో, ఒక ఆవిడ అంటుందంట, "సోషల్ మీడియా అంటే సెలబ్రిటీలు జేస్తున్నారంటే ఒక అందం ఉంది. ఎవరితో పల్లెటూరులో ఉండిద్ది బడ్డీ కొట్టు మొహందది. అది గూడా సోషల్ మీడియా. మళ్ళీ వాళ్ళాయనేంటో దెలుసా? వాళ్ళాయనేమో వ్యవసాయం జేసేది. ఇదేమో టెక్కులు బోత్తా డ్రెస్సులేసిద్ది. ఆ! నైటీలెయ్యదులే గానీ డ్రెస్సులేసిద్ది. మళ్ళీ అదొక పెద్ద ఆదర్శవంతురాలు లెక్క శారీలు గట్టకుండా డ్రెస్సులేస్తుందని" జెప్తుందంట. మా ఫ్రెండు ఎమ్మటనే నా ఫ్రెండ్ అది ఎగస్ట్రాలు మాట్లాడొద్దని రియాక్ట్ అయింది ఓకే. బట్ నా వెనక ఎన్ని జరుగుతున్నాయో తెలిసిన వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు తెలిసింది. సో, తెలియని వాళ్ళ దగ్గర అండ్ నేనంటే ఇష్టపడినోళ్ళ దగ్గర నా గురించి ఎన్ని మాట్లాడుతున్నారో ఇలాంటోళ్ళు. నాదొక్కటే కోరిక రెస్పెక్ట్ అబ్బా! ఈచ్ వన్ ప్రతి ఒక్కళ్ళు బతికేదెన్ని రోజులు మీరు. మీకేదైనా గట్టిగా ఒకటి తగిలితే ఎప్పుడో ఎవడు పుట్టుకుమంటాడో తెలియదు. ఎందుకంత సేటు ఎగిరెగిరి పడతారు. ఇప్పుడు నేను ఫ్యాన్ షర్ట్ ఏసా, లోకానికి ఏమైనా లాస్ జరిగిందా? సోషల్ మీడియాలో పెట్టా. ఆఫ్‌కోర్స్ నేనిప్పుడు అన్నాననుకో, మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకేంటి ప్రాబ్లమ్ అని. సోషల్ మీడియాలో ఎందుకు పెట్టావు? నువ్వు యూట్యూబ్ మానేయి. ఓకే. నేను మానేస్తా. నెలకో 10,000, 15,000 నా పిల్లోడికి ఒక 1,50,000 ఫీజు. కడతావా నువ్వు చెప్పు? ఏమైనా నువ్వు ఉద్ధరించేది లేదు, పెట్టేది లేదు. ఒక కామెంటే గదా! నేను రీసెంట్‌గా ఒక వీడియో జూసా. ఉత్తరప్రదేశ్‌కెళ్ళి ఒక పాపకంట 10థ్ మంచి ర్యాంకొచ్చి ఫోటోని ఆహ్, చక్కగా ఫోన్‌లోనో లేపోతే పేపర్‌లోనో పోస్ట్ చేస్తే అమ్మాయికి పాపం మీసాలు లెక్క ఉన్నాయంట. ఆ అమ్మాయిని ట్రోల్ బీభత్సంగా చేశారంట. ఆ! ఆ పిల్ల 10థ్ అంటే 14, 15 ఏళ్ల పసిపిల్ల. నిజంగా పసిపిల్లే ఆ పిల్ల. ఆ! ఏం తెలుసని అంత సేపు చేస్తే అమ్మాయి లాస్ట్‌కి ఏమందో తెలుసా? నాకు 4 మార్కులు తక్కువొచ్చినా బావుండేదే. ఇంతమంది నన్ను నెగెటివ్ చేసి నొక్కారు. అలా పుట్టటం నా తప్ప అనేసి. నిజంగా చూసినప్పుడు నాకనిపిచ్చిద్ది పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంతే టార్చర్ పెడుతున్నారు. నేనంటే వ్లాగింగ్ చేస్తున్నాను, ఏదో పెడుతున్నారని గాదు. ప్రతి ఒక్కళ్ళు సెలబ్రిటీ అయినా గాని. రీసెంట్‌గా నేను చూసిన వీడియోసే ఉన్నాయి. ఎన్ని తెలుసా అసలు మీరు? నా గురించనే గాదు. కానీ థాంక్ యూ సో మచ్ అబ్బా! ఇంత ప్రెషర్‌లో కూడా అక్క మీరు ఫీల్ అవ్వొద్దు, బాధపడొద్దు. మీరు మీలాగే ఉండండి. మీకు నచ్చినట్లుగే ఉండండి. అని మోటివేట్ చేసుకుంటూ ఎవరైనా నన్నంటే చెప్పుతో కొట్టినట్టు మీరు సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు చూసారా? నిజంగా ఐ లవ్ యూ. మీ అందరికి పేరు పేరున థాంక్ యూ సో మచ్ అసలక నిజంగా అన్నమాట. నేను ఈ మ్యాటర్ అంతా మాట్లాడుతుంటే ఒక అమ్మ ఏమనిద్దో తెలుసా? "నువ్వు పెద్ద సెలబ్రిటీవని ఫీల్ అవుతున్నావా? లేపోతే గనక ఇంకొకటి ఏంటి వేరే వాళ్ళని ఉద్ధరిస్తావా నువ్వు? నీది నువ్వేడు" అంటారు. నేను అలా అని కాదు. సొసైటీలో మనుషులు ఇలా ఉన్నారు. మరీ ఇంతలా ఉండకూడదబ్బా! మనం అందరం మనుషులమే గదా! లేపోతే జంతువులం కాదు కదా! ఒకళ్ళని బాధ పెట్టటానికి. ఇప్పుడు నీకేదైనా పర్సనల్‌గా బాధ అనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడే కెపాసిటీ ఉంచుకో. నువ్వు డీపీ పెట్టవు. నీ నేమ్ ఉండదు. వచ్చి ఎదవ కామెంట్‌లన్నీ జేస్తావు. అఫ్‌కోర్స్ నేను పెయిన్‌లో ఉన్నాను. నోటికి ఇప్పుడు ఏమొస్తదో తెలియదు. పార్వతక్క ఇలా మాట్లాడుతుందా? ఈమెని ఇలా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనుకోవద్దు. బాధ అనిపించినప్పుడు ఇలాగే వస్తాయి. ఇంకొకటి మొన్న సంయుక్తకి చెప్పులు లెవ్వు. చెప్పులు లేకుండా తిప్పుతుంది. పిల్లలకి సరిగ్గా తిండి పెట్టట్లేదు. ఆ! మీరు మనుషులా? ఇంకేమన్నానా? లేపోతే ఇల్లు కట్టుకో, బీరువా కొనుక్కో, డబ్బులు వేస్ట్ చేస్తున్నావు ట్రిప్స్
ఓమ్మో! ఏంది కామెంట్లు. పిల్లకి చెప్పులు లెవ్వా? మీరు చూసారా? అఖిల్ చెప్పులు ఇయటం గాని, నా చెప్పులు ఇయటం గాని సంయుక్తకి చేసినాం. వైజాగ్‌లో ఎక్కడ చెప్పుల షాపులుంటాయో మాకు తెలియదు. మేము కైలాష్‌గిరిలో చెప్పులు దిగలా సంయుక్తాయి. తనయి వచ్చేసి రిషికొండలో దిగాయి. అక్కడి నుంచి ఎన్ని షాపులు ఎతుక్కుంటూ వచ్చామో మాకు తెలుసు. చెప్పుల షాపే దొరకలా మాకు. అంటే నువ్వు మధ్య దారిలో ఆటోలో పోయేటప్పుడు ఆపయ్య ఆపు అక్కడ చెప్పుల షాప్ ఉంది కొనుక్కుంటా అంటే కుదరదు గదా! ఎక్కడ ఆర్‌కే బీచ్ దగ్గర నువ్వు దిగినప్పుడు ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తాం. లెవ్వు. రిషికొండ చూసాం. లెవ్వు. మేము జగదాంబ సెంటర్‌కెళ్ళినప్పుడు చూసాం. అప్పటికల్లా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ డే మేము చెప్పులు కొన్నాం సంయుక్తకి. అసలు ఎంత మాటలంటున్నారు. నా బిడ్డల్ని నేను చూసుకోకపోతే మీరొచ్చి చూస్తున్నారా? మీరు ఉద్ధరిస్తున్నారా? సరే మీరు ఉద్ధరిస్తారంటే చెప్పండి. నెలకు ఒక 10,000 పంపియండి నా పిల్లల్ని. బంగారపు పూతలు పూపిచ్చి బట్టల బదులు బట్టలేస్తుంటా బంగారపు పూతలతో. ఏం మాగుతారో తెలియదు. వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం వాళ్ళకి తెలియదా? ఈ మాట చెప్పినప్పుడు నేను ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు వ్లాగ్ కంటిన్యూ అవుతుండిద్ది. అప్పుడప్పుడు అంటే మేము టీకి, టిఫిన్‌లకి, భోజనాలకి ఆగిన ప్లేసెస్ అన్నమాట. సో, కానీ నేను దీన్ని ఒక కెమెరా ముందుకొచ్చి ఇంకా మాట్లాడాలన్న ఫీలింగ్ నాకు లేదు. జస్ట్ నా పెయిన్ నేను చెప్పాలి. ఒక ఆవిడ రీసెంట్‌గా ఇది మీరు చూసే ఉంటారు. కొంతమంది చూడలేదో నాకు తెలియదు. నేను మాట్లాడే ఎందుకంటే మీరు పెట్టేటటువంటి నెగెటివ్ కామెంట్ వల్ల కొంతమంది చనిపోతున్నారు. అది కొంతమందికి తెలుస్తుంది. కొంతమందికి తెలియట్లేదు. ఇప్పుడు డేర్‌గా ఉండేటోళ్ళు తక్కువ. డేర్‌నెస్ తగ్గిందనుకోండి, ఆళ్ళు పోతే ఎందుకు బోయారో గూడా తెలియదు వాళ్ళు. మీ వల్లే బోయుండొచ్చు. మీరు పెట్టే నెగెటివ్ కామెంట్‌ల వల్ల ఫ్యామిలీలో ప్రెషర్ పెరుగో, లేపోతే మీరు పెట్టే నెగెటివ్ కామెంట్‌ల వల్ల రిలేటివ్స్ నుంచి ఎదుర్కోలేని సమస్యలు ఎదుర్కొనో పోతారు కొంతమంది యూట్యూబర్స్ తెలుసా? మీలాంటోళ్ళ వల్లే, నెగెటివ్ పర్సన్స్ వల్లే. మీ ఇంట్లో మీ ప్రెషర్ తట్టుకోటానికి వేరే యూట్యూబర్ మీద మీ ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టుకుంటా, కామెంట్లు పెట్టుకుంటే సైకోయిజాన్ని చూపిస్తుంటారు గదా కొంతమంది. వాళ్ళ వల్లే పోయేటోళ్ళు కూడా చాలా మందున్నారు. ఎలా అంటే ఈ ఇన్సిడెంటే కారణం. మొన్నొకటి ఎక్కడ జరిగిందో తెలియదు. నేను ఈ వీడియో చూసాను. ఒక పాప కిటికీలోంచి కిందకొస్తది. కిందున్నోళ్ళు ఆ పాపని పట్టుకోటానికి ఒక క్లాతేసి ఒక అతను పైకెక్కి అలా తీస్తాడు. ఒకడు సహాయం జేయలేదు. అరవకుండా అయినా ఉండకుండా ఒక వీడియో తీసి దాన్ని పబ్లిక్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో. పోస్ట్ చేయటం వల్ల ఆ పాప ఎవరో ఒక టైప్ ఆఫ్ తెలిసిపోద్ది జనాలకి. అక్కడున్న పర్సన్ జూస్తే ఓహో! ఈ అమ్మాయి అనేసి ఒక ఐడియా వచ్చిద్ది. బాగా ఇంటి చుట్టోళ్ళు తిట్టటం అంట అమ్మాయిని, కూతుర్ని చూసుకోవటం రాదంటమంట. సోషల్ మీడియాలోన ఈ వీడియో కింద నెగెటివ్ కామెంట్లు బీభత్సంగా ఉండటమంట. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోస్ షేర్ జేయటమంట. ఆవిడకి పాప పుట్టిన తర్వాత అసలకా హెల్త్ బాలేదంట యాక్చువల్లీ. ఆ హెల్త్ బాలేక ఆవిడ ఏదో సఫర్ అవ్వుకుంటా పిల్లల లైఫ్‌ని సెట్ జేసుకోవటానికి ఏదో మొగుడు, పెళ్ళాలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఆ టైంలో ఈ పాప ఏదో ఇదయ్యింది. ఇప్పుడు మన ఇంట్లోనే ఉండిద్ది. మీ పిల్లలు ఎప్పుడు బెడ్ మీద నుంచి డొర్లి కింద పడలేదా జెప్పండి? ఆడుకుంటా డామున పడలేదా జెప్పండి? పడతారు. కానీ ఇంత సిట్యుయేషన్ అంటే అది ఏమంటారు కర్మే అదే. ఆవిడ కర్మ అలా జరిగి ఆవిడ ఇదవ్వాలని ఉంది. జరిగింది. అయితే ఈవిడని బాగా ప్రెషర్ పెడుతుంటే ఈమె మెంటల్‌గా డిప్రెషన్‌లోకెళ్ళిపోతుందని హస్బెండ్ ఆవిడని తీసుకొని వాళ్ళ ఊరెళ్ళాడంట. ఎళ్ళాక అక్కడ ఉన్నోళ్ళు ఊరుకుంటారా? చుట్టుపక్కలోళ్ళొచ్చి వాళ్ళ యవ్వారాలు, చుట్టాలు వాళ్ళ యవ్వారాలు ఎక్కువైపోయింది. ఆ పాప పుట్టిన కాడ నుంచి ఈమె హెల్త్ మీద ఏదో ప్రభావం చూపిచ్చి ఈవిడ సఫర్ అవుతుంది. సో, ఈ మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యేసరికి ఆవిడ చనిపోయిందంట. ఉరేసుకోనో, సమ్ పాయిజన్ తీసుకొనో వాటెవర్ చనిపోయిందామ. ఇప్పుడు ఆ బిడ్డనెళ్లి ఇంటి చుట్టుపక్కలోళ్ళు జూస్తారా? రిలేటివ్స్ జూస్తారా? సోషల్ మీడియా నెగెటివ్ కామెంట్స్ పెట్టినోళ్ళు జూస్తారా? ఎవరు జూస్తారు? ఎవరు జూస్తారు జెప్పండి నాకు? ఒక్కసారి ఆ! కోప్పడొద్దు. నేనిలాంటి మాటలు మాట్లాడుతున్నానని మీరసలు ఎక్కువగా కోప్పడకండి. ఎందుకంటే, మీరు తెలుసుకోవాల్సింది మీరొకళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు. నెగెటివ్‌ని స్ప్రెడ్ చేయొద్దు. మీ లైఫ్‌లో మీకు చాలా సమస్యలున్నాయి. అవి తీర్చుకోవటానికి ట్రై జేయండి. కుదిరితే అయ్యో పాపం ఆడపిల్ల ఫ్యామిలీ కోసం కష్టపడుతుంది. ఏదో చేస్తుంది. ఆ అమ్మాయికి సపోర్ట్‌గా 4 మాటలు మాట్లాడదాం. ఇంకా నలుగురికి షేర్ చేసి ఆ వీడియో చూడమని చెప్దాం. ఒక పైసా పడ్డా మన వల్ల ఉపయోగమేగా. మనం చూడటం వల్ల లక్షలు లక్షలు అవకడ పడిపోవు ఆ అమ్మాయికి. ఒకటి వస్తే ఒక పైసా వచ్చిద్ది. లేపోతే 20, 30 పైసలొస్తాయి. అంతేగాని చూసిన ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క డాలర్ అయితే ఎయ్యడు గదా వాడు. ఒక్కొక్క రూపాయి అయితే ఇచ్చేయడు గదా! అన్న మంచి మనస్తత్వంతో మీరు ఆలోచించి సపోర్ట్ చేయండి. ప్లీజ్.
మమ్మల్నే కాదు, బయట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళనైనా నేనదే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఆడపిల్లని బేస్ చేసి ఉన్న ఆడపిల్లలందరూ మంచోళ్ళు కాదని చెప్పొద్దు. ఒక యూట్యూబర్ అలా ఉందని యూట్యూబర్ అందరిని చెడ్డోళ్ళని చేయొద్దు. ఇప్పుడు సుమ గారున్నారు. ఆవిడ ఒక స్పెషల్ యాంకరు. ఆవిడకున్న స్టైల్ ఆవిడ ఆవిడకుంది. ఆవిడ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండిద్ది. ఆవిడ పిల్లల్ని బాగానే చూసుకునిద్ది. ఫ్యామిలీని బాగా చూసుకునిద్ది. ఆ! ఇంత మంచి ఇది ఉంది. సో, ఆవిడని తీసుకుపోయి మీరు దాంట్లో ఉంటారెందుకు అంటే ఆవిడిష్టం అది. ఆవిడ సంపాదన ఆవిడిష్టం, ఆవిడ వ్యవహారం అది. మనకు సంబంధం లేదు గదా! మనం ఏదైనా సాధించడానికి జూసి మనకి నలుగురు సపోర్ట్ జేయాలని జూసుకుందాం. అంతేగాని వాళ్ళకేదో జరిగిపోతుంది, నాకు జరగట్లేదు. వాళ్ళు ఉద్ధరించి ఎదిగిపోతున్నారు, నేను ఎదిగిపోవట్లేదని ప్లీజ్ ఫీల్ అవ్వొద్దబ్బా! చూసారా? నేనివన్నీ చెప్పేది ఇంత గూడా జర్నీ ఒకటేనండి. ఒక్కొక్కళ్ళు ఒకలా ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ప్లీజ్ ఈచ్ వన్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే జరిగిద్ది. సో, రిలేటివ్స్ నుంచైనా, ఒక సోషల్ మీడియా నుంచైనా, పర్సన్‌తో పర్సన్ అయినా. సో, ఇక తర్వాతొచ్చేసి మరి మీరింత జూసారు గదా! ఇంటికొచ్చిన తర్వాత ఓపిక ఉండిద్ది, ఉండదు. కానీ మన పనులు మనమే జేసుకోవాలి. మా వారు ఒక పక్క వాటర్ పోసుకుంటా వస్తే మొత్తం గూడా వర్షం పడి దుబ్బగా అయిపోయిందని కడుక్కుంటూ వస్తున్నాను. తర్వాత కొన్ని బట్టలు వాషింగ్ మిషన్ ఏసేసి మొత్తం 3 బ్యాగులు బట్టలు నాకు దాదాపు 2 డేస్ కంటిన్యూస్‌గా ఉతకటానికే సరిపోయిందనమాట. ఇక అఖిల్ ఒక పక్కేమో వాటర్ పోస్తుంటే మురికి చూసారా ఎలా వస్తుందో. ఇంకొక విషయం ఏంటంటే వైజాగ్ ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. వైజాగ్ ట్రిప్ అన్నది మేము శుక్రవారం ఎళ్ళామనుకోండి. శనివారం, ఆదివారం 2 రోజులు చూసుకున్నాం. సోమవారం రిటర్న్ అయిపోయామనమాట. మాకు రూమ్ అద్దెొచ్చేసి 2000 లెక్క పడింది. మేము శుక్రవారం నైట్ ఎక్కితే శనివారం మార్నింగ్ కల్లా మేము రూము తీసేసుకున్నాం 6 కల్లా. శనివారం, ఆదివారం 2 డేస్ అనమాట. ఇక మండే మేము బయలుదేరాం గదా! ఫస్ట్ డే వచ్చేసి శనివారం అసలు పడుకోవటానికి, రెస్ట్‌లకి ఇలా ఏం టైం తీసుకోలేదు. ఎందుకంటే రూమ్ కాస్ట్ 2,000 కాబట్టి ఉన్న కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది. మెయిన్ ప్లేసెస్ ఈసారి విజిట్ జేసి వెళ్దాము అన్న ఆలోచన అనమాట. ఫస్ట్ రోజు కైలాసగిరి, రిషికొండ బీచ్ అండ్ తర్వాత ఆర్‌కే బీచ్, దాంతో పాటుగా సబ్‌మెరీన్, పక్కనున్నటువంటి ఎయిర్‌పోర్ట్ మ్యూజియం, ఎయిర్‌పోర్ట్ ఇవైతే చూసాము. అండ్ వచ్చేసిన తర్వాత పారడైజ్‌లో ఫుడ్ తినేసి అంటే నార్మల్ చపాతీలు అయి తినేసి పడుకుండిపోయామనమాట. అండ్ నెక్స్ట్ డే సింహాచలం ఎళ్ళాము. తర్వాత మేము ఇంకొకటి లైట్ హౌస్‌కెళ్దాం అనుకున్నాం. బట్ తర్వాత అది క్లోజ్ అవుతది అని తెలిసేసి జగదంబ సెంటర్‌లో అయితే షాపింగ్ చేసుకున్నాము. చిత్రలయ మాల్‌కయితే వెళ్ళామనమాట. అండ్ మాకొచ్చేసి 2 డేస్‌కి కలిపి ఒక 4,000-5,000 రూమ్ రెంట్ అయింది. ఒక 2,000 వచ్చేసేమో ఆటోల ఖర్చులయినియి. ఇంకా తెలుసుంటే 1000, 1,500 లోపే అయిపోయాయి మాకు. అండ్ తర్వాతొచ్చేసి ఫుడ్ ఖర్చు కొంచెం ఎక్కువగానే అయింది. టిఫిన్ను ఒకటి అండ్ తర్వాత ఫుడ్డు, మళ్ళీ స్నాక్స్ అనేసి అవని, ఇవని సాయంత్రం ఫుడ్డు వీటికెక్కువ ఇన్వెస్ట్ అయితే చేశామనమాట. సో, దాదాపుగా మాకు 15,000-20,000 అయ్యాయి. అంటే మేము కొంచెం వీడియోస్ పరంగా గూడా చూసుకొని ఫుడ్డయితే కొంచెం టేస్ట్ కోసం అక్కడికత్తే తీసుకున్నాం గాబట్టి అలా అయ్యుంటుంది. సో, ఫుల్ వీడియో చూస్తే నచ్చితే ప్లీజ్ లైక్